అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులకు 5 రోజుల విరామం ఇస్తున్నట్లు పోస్ట్ చేశారు. ఎనర్జీ పవర్ ప్రాజెక్టులపై దాడికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. నిన్న 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని ఇరాన్ ప్రకటించడంతో ట్రంప్ దిగి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ఇరాన్తో నిర్మాణాత్మక చర్చలకు అంగీకరిస్తున్న ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ చర్చలతో శాంతి నెలకొనే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. దీనిపై మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. రైట్ నరసింహారావు, చెప్పండి. ఖచ్చితంగా ట్రంప్ ప్రకటన ఒకసారి మనం 2 కోణాల్లో చూడాల్సి ఉంటుంది. నిజానికి పూర్తిగా యుద్ధాన్ని ఆపినట్టుగా ట్రంప్ ప్రకటన చేశారా, లేకపోతే తాత్కాలికంగా కేవలం ఇరాన్ కి సంబంధించిన పవర్ ప్లాంట్స్ కానీ అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ కు సంబంధించిన సదుపాయాలకు సంబంధించిన కేంద్రాలపై దాడులు ఆపుతున్నట్టుగా ఆయన ప్రకటనలో చాలా అంశాలు క్లారిటీగా కనిపించాయి మనకు. ఒక అంశం ఏంటంటే గత 2 రోజులుగా బ్యాక్ డోర్ నుంచి కొంత చర్చలు జరిగినట్టుగా కొంత క్లారిటీ వచ్చింది. ఎందుకంటే ఆయననే దాంట్లో ఆ ప్రకటనలో గత 2 రోజులుగా కొంత అమెరికాకి ఇరాన్ కి సంబంధించినంత వరకు కొంత చర్చల ప్రక్రియ కొనసాగినట్టుగా ఆయన దాంట్లో పేర్కొన్నారు. దాని ఫలితాల కారణంగానే ఇప్పుడు తాజాగా 5 రోజుల పాటు దాడులు చేయను. ఏం దాడులు చేయను అంటే పవర్ ప్లాంట్స్ కానీ అదే విధంగా ఎనర్జీ సెక్టర్ కి సంబంధించిన వాటికి సంబంధించిన కేంద్రాలపై మాత్రమే తాను దాడులను తాత్కాలికంగా 5 రోజుల పాటు బ్రేక్ వేస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో ఆయన ప్రకటన ఇంకొక కామెంట్ కూడా చేస్తారు. ఈ చర్చల యొక్క ఫలితాల ఆధారంగానే భవిష్యత్ కార్యాచరణ ఉంటుందన్న అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. పూర్తిగా అమెరికా ఇరాన్ పైన యుద్ధాన్ని ఆపిందా అంటే ట్రంప్ ప్రకటనలో అలాంటి వ్యాఖ్య ఎక్కడ కనిపించదు. ఇది కీలకమైనది. ట్రంప్ పూర్తిగా యుద్ధాన్ని మేము ప్రస్తుతానికి హోల్డ్ చేస్తున్నట్టుగా ఇంకా ఎలాంటి దాడులు చేయము అనే పదం ఏంటి వాడలేదు. కేవలం ఈ 2 పదాలు మాత్రమే వాడారు. దానికి సంబంధించిన పవర్ సెక్టర్ కానీ అదేవిధంగా ఇతర సెక్టర్లకు సంబంధించి 2 సెక్టర్లకు సంబంధించి ఎనర్జీ సెక్టర్లకు సంబంధించి వీటికి సంబంధించి మాత్రమే దాడులు నిలిపివేస్తున్నట్టుగా ఆయన క్లారిటీగా చెప్పారు. ఈ విషయాన్ని మనం క్లారిటీగా చెప్పుకోవచ్చు. మరి రెగ్యులర్ గా చేస్తున్న స్టార్టింగ్ లో కొన్ని స్కూల్స్ పైన దాడులు చేశారు. వీటిపై ఇలాంటి దాడులు కొనసాగిస్తారా లేదా అనే అంశానికి సంబంధించి ట్రంప్ ప్రకటనలో ఎలాంటి వ్యాఖ్యలు లేవు. సో దానికి సంబంధించి ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే ట్రంప్ ఒక్క 48 గంటలకు సంబంధించి 24 గంటలకు సంబంధించినంత వరకు ఆయన ప్రకటనలో చాలా తేడా ఉంటుంది. చాలా యుద్ధాల సందర్భంగా చాలా దేశాలపై దాడులు చేసిన సందర్భంగా ట్రంప్ గంటకు ముందు చేసిన ప్రకటనకు ఆ తర్వాత గంటకు తర్వాత చేసే ప్రకటనకు మధ్య చాలా ఉంటుంది, చాలా భిన్నంగా ఉంటుందన్న పరిస్థితి కూడా మనం చూసాం. అంతర్జాతీయంగా ప్రస్తుతం ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించినంత వరకు ప్రధానంగా మనకు కనిపిస్తుంది ఖచ్చితంగా గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిడి ఉంది. ఖచ్చితంగా చాలా దేశాల నుంచి ఒత్తిడి ఉంది. ఎందుకంటే ఇరాన్ ఎవరిని టార్గెట్ చేస్తుంది, యుఎస్ బేస్ ఎక్కడైతే ఉందో ఈ పశ్చిమాసియాకు సంబంధించిన దేశాలకు సంబంధించిన వాటిపైన దుబాయ్ నుంచి చూసాము. ఇతర దేశాలకు సంబంధించినంత వరకు అక్కడ దాడులు జరుగుతుందో ఆ దేశాల నుంచి కూడా కొంత అమెరికా పైన ఒత్తిడి వస్తుంది. మీరు ఇలాగే కొనసాగిస్తే మాత్రం ఇప్పటికే ఆయిల్ కి సంబంధించి కానీ ఇతర గ్యాస్ కి సంబంధించినంత వరకు అన్ని దేశాల్లో సంక్షేమం వస్తుంది. మనం చూసాం శ్రీలంకలో ఏకంగా 400 రూపాయలకు లీటర్ పెట్రోల్ అనేది శ్రీలంకలో నెలకొన్న పరిస్థితి. పాకిస్తాన్ చూస్తే పాకిస్తాన్ లో చాలా రకమైన ఒక రకంగా లాక్డౌన్ విధించే పరిస్థితి కూడా పాకిస్తాన్ కల్పిస్తుంది. అక్కడ ఒక చాలా ఫేమస్ టోర్నమెంట్ ఉంటుంది, పాకిస్తాన్ సూపర్ లీగ్ అని సంబంధించి PSL అని ఉంటుంది. దాన్ని పూర్తిగా ఈ సంక్షోభం కారణంగా దాన్ని ఇండోర్ అంటే స్టేడియం లోపల ఎవరిని అనుమతించకుండా ప్రేక్షకులు లేకుండానే అక్కడ టోర్నమెంట్ కూడా నిర్వహించాలి. ఇప్పటికే 5 రోజుల పాటు మాత్రమే ఉద్యోగులు పనిచేయాలని ఆదేశాలు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొక 4-5 రోజులు కొనసాగితే పాకిస్తాన్ లో పూర్తిగా లాక్డౌన్ విధించే పరిస్థితి పాకిస్తాన్ కి వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి చాలా దేశాల్లో ఈ రకమైన పరిస్థితుల నేపథ్యంలోనే అన్ని దేశాల నుంచి కొంత ఒత్తిడి ఉంది. అమెరికా ఈ దాడులు చేయడం వల్ల ఏం సాధించింది, ఏ రకమైన లక్ష్యంతో వాళ్ళు చెప్పిన లక్ష్యం ఏంటి, వాళ్ళకి ప్రశ్న చేస్తున్న హాల్ట్ చేయడానికి కారణం ఏంటంటే దానికి సంబంధించి అమెరికా ఎక్కడ ప్రకటన చేయడం, డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు కూడా అలాంటి విషయాలు ఏమీ లేవు. ఎందుకంటే ట్రంప్ ఈ ప్రకటనకైనా కనీసం ట్రంప్ కట్టుబడి ఉంటాడా అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. ఎందుకంటే ట్రంప్ 48 గంటల క్రితం చేసిన ప్రకటనలో వాళ్ళకి డెడ్ లైన్ ఇచ్చారు. ఇరాన్ వాళ్ళకి 48 గంటల్లో మీరు అక్కడ దేశానికి సంబంధించి నౌకల రాకల పోకలకు అనుమతించకపోతే నేను సివియర్ గా దాడులు చేస్తానని చెప్పిన ట్రంపే 24 గంటల తర్వాత ఆ ప్రకటన భిన్నమైన ప్రకటన చేశారు. 2 రోజుల నుంచే తాను చర్చలు జరుపుతున్నట్టుగా మా మధ్య చర్చలు జరుగుతున్నా ట్రంప్ నిన్న చేసిన మరి ప్రకటన ఏ ఉద్దేశంతో చేశారన్న దానికి అమెరికా వర్గాల నుంచి మనకు సమాధానం రాదు. అమెరికా ఆ రకమైన ప్రకటన చేస్తుంది. ట్రంప్ ప్రకటన ఇప్పుడు తాజాగా చేసిన ప్రకటన కూడా అది ఎంతవరకు ఉంటుంది, ఆయన తన ప్రకటన కట్టుబడి ఉంటాడా లేకపోతే 5 రోజుల బ్రేక్ నిజంగా ఉంటుందా, ఒకవేళ 5 రోజుల బ్రేక్ అని చెప్తున్నది దేనిపైన ఉంటుంది, ఇతర స్ట్రైక్స్ కొనసాగుతాయా? ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఇక్కడ మనం గమనించాల్సింది.
ఇక్కడ యుద్ధము అమెరికాతో పాటు ఇజ్రాయెల్ కూడా చేస్తుంది. సో ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుంది? ఇది కేవలం అమెరికా వైఖరా? రెండు దేశాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నాయి. దీనికి సంబంధించి కూడా ట్రంప్ ప్రకటనలో ఎక్కడా క్లారిటీగా లేదు. ఇజ్రాయెల్ కూడా ఈ దాడుల్లో పాల్గొంటుందనే విషయం అందరికీ తెలుసు. మరి అమెరికా ఇప్పుడు హాల్ట్ చేస్తే ఇజ్రాయెల్ కూడా హాల్ట్ చేస్తుందా ఇరాన్ పైన దాడులు చేయకుండా? దానికి సంబంధించినంత వరకు ట్రంప్ ప్రకటనలో వివరణ లేదు. మరి దీనికి సంబంధించి ఇజ్రాయెల్ సొంతంగా నిర్ణయం తీసుకుంటుందా, అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్ పాటిస్తుందా ఏంటి అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ కు సంబంధించినంత వరకు కొన్ని కీలక నిర్ణయాలపైన ఇరాన్ కు సంబంధించిన దాడులు నిన్న జరిగాయి. స్వయంగా ఆ దేశానికి సంబంధించిన ప్రధాని అక్కడికి వెళ్లి చూసిన పరిస్థితి కనిపించింది. సో ఇజ్రాయెల్ దీన్ని ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుంది? అమెరికా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని భావిస్తుందా, లేకపోతే ఇజ్రాయెల్ తో చర్చించిన తర్వాత తాను నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ట్రంప్ ఎక్కడ తన ప్రకటనలో ప్రకటించలేదు. సో ఇవన్నీ కన్ఫ్యూజన్ ఖచ్చితంగా ఉన్నాయి. కామన్ మ్యాన్ కి సంబంధించినంత వరకు చాలా విషయాలపైన ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి. ట్రంప్ చేసిన ప్రకటనకు ప్రస్తుతానికి కొంత ఊరట కల్పించినట్టుగా మనకు అనిపిస్తున్నా కానీ ప్రకటనకు సంబంధించిన ఇంకా పర్యావసంగా ఏం జరగబోతుంది, ఇజ్రాయెల్ ఏ రకంగా స్పందిస్తుంది, ఇరాన్ ఏ రకంగా చూస్తుందన్న అంశాలకు మాత్రం ఖచ్చితంగా కొంత సమాధానం రావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. 24 రోజుల పాటు దాడులు జరిగిన తర్వాత కూడా ఇరాన్ కి సంబంధించినంత వరకు ఇరాన్ గట్టిగా ప్రతిఘటించిందని అమెరికా బేస్ కి సంబంధించిన ఏ దేశాల్లో ఉందో గల్ఫ్ కంట్రీస్ కి సంబంధించిన వాటిపైన దాడులు కొనసాగింది. సో ఇరాన్ కూడా ఖచ్చితంగా నిలబడినట్టుగా కనిపించింది, దాడులు చేసినట్టుగానే కనిపించింది. అమెరికా ఈ మొత్తం 24 రోజుల్లో జరిగిన ఈ దాడులకు సంబంధించి యుద్ధానికి సంబంధించినంత వరకు అంతిమంగా సాధించింది ఏంటి వీటన్నిటికీ సంబంధించి మాత్రం అంతర్జాతీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే నాటోకు సంబంధించి కూడా ట్రంప్ కామెంట్ చేశాడు, అమెరికా లేకపోతే నాటో లేదన్నారు. చాలా సందర్భంగా మనం కరోనా సమయంలో కూడా ట్రంప్ ఇలాంటి ప్రకటనలు చాలా చేశారు. అసలు ప్రపంచ ఆరోగ్య సంస్థ అమెరికా లేకపోతే ప్రపంచ ఆరోగ్య సంస్థ లేదని కూడా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ట్రంప్ ప్రకటనలు అనేది రాజకీయంగా కానీ దౌత్యపరంగా మనం చూస్తే మాత్రం ఆయన ప్రకటనలకు ఆయనకే కన్ఫ్యూజన్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రకటనలు ఆయనే ఖండించుకున్న పరిస్థితి కూడా కనిపించింది. ఇలాంటి వాతావరణమే ప్రస్తుతం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఒకటి ఊరట కల్పించే అంశం ఏంటంటే తాత్కాలికంగా కొంత బ్రేక్ అయితే పడింది. దీనివల్ల భారత్ లాంటి దేశాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే ఎల్పీజీకి సంబంధించి ఆయిల్కి సంబంధించి కొంత క్రైసిస్ ఉంది. వాటి నుంచి కొంత రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. కానీ ట్రంప్ ప్రకటనకు కూడా సంబంధించి ఇరాన్ ఏ రకంగా స్పందిస్తుంది, ఇజ్రాయెల్ ఏ రకంగా దీన్ని చూస్తుందన్నది మాత్రం ఇంకా ఇలాంటి కీలక అంశాలకు సంబంధించి మాత్రం ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. థ్యాంక్ యూ నరసింహారావు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులకు 5 రోజుల విరామం ఇస్తున్నట్టు పోస్ట్ చేశారు. ఎనర్జీ పవర్ ప్రాజెక్టులపై దాడికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించారు. నిన్న 48 గంటల్లో నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ ను ట్రంప్ హెచ్చరించారు. అమెరికా బెదిరింపులకు భయపడేది లేదని ఇరాన్ ప్రకటించడంతో ట్రంప్ దిగి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇరాన్ తో నిర్మాణాత్మక చర్చలకు అంగీకరిస్తున్న ట్రంప్ ప్రకటించారు. అయితే ట్రంప్ చర్చలతో శాంతి నెలకొనే అవకాశం ఉందా అనే చర్చ మొదలైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించాడు. ఇరాన్ పవర్ ప్లాంట్లపై దాడులకు 5 రోజుల విరామం ఇస్తున్నట్టుగా అయితే పోస్ట్ చేశారు. ఈ ఎనర్జీ పవర్ ప్రాజెక్టులపై దాడికి విరామాన్ని ఇస్తున్నట్టుగా అయితే ప్రకటించారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరసింహారావు అందిస్తారు. రైట్ నరసింహారావు, చెప్పండి అసలు ఏంటి అప్డేట్స్? ఇరాన్ ప్రకటించినట్టుగా నిజంగానే ఇరాన్ వ్యాఖ్యలకు భయపడి ట్రంప్ తగ్గారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ట్రంప్ ఎప్పుడూ కూడా ఎక్కడా భయపడినట్టుగానే